ఆయన నువ్వు చెప్పిన ఆయన అచ్చం నీ నెమ్మలి కళ్ళ లాంటి కళ్ళ అయినవి. అందుకే నీకు నచ్చారు, నాకు నచ్చారు. శ్రీ 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 రాజాధిరాజ రాజ మార్తాండ పురుష పుంగవా, మరుని విల్లు సాక్షిగా మరుల చల్లు సాక్షిగా, మదన గోపాల పాదాల సాక్షిగా, నా వంపు సొంపులపై తపనల తహతహపై సర్వ హక్కులు నీవని రాసిస్తారా విల్లు రాసిస్తారా, రాసిస్తారా విల్లు రాసిస్తారా. శ్రీమతి రతి సతి రంభా సమాన రంగనాయకి, కలకండ కండలపై కలపండిన గుండెలపై కామరాజమే నీదని రాసిస్తానే విల్లు రాసిస్తానే, రాసిస్తానే విల్లు రాసిస్తానే. మందారం మకరందాల మత్తు నూనె రాస్తా, సరి మారి మమని మమరి సరి 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 మగసిరిలో పొగరే విరయగ మంత్రం వేస్తా, రేమ మమని పని సాని కథ కేళి కలిసింది కథ ఇంకా ముందుంది, పరువాల పని పట్టే పని ఉంది. రాసిస్తాలే నీకు రాసిస్తాలే, రాసిస్తాలే నీకు రాసిస్తాలే. మేనిలోన మెలికెలతోనే మేళం కడతా, నీ చేతికి మహిముంది తొలి సోకులు నిమిరింది, నిలువెల్ల సుఖమేదో నిలిచింది. శ్రీమతి రతి సతి రంభావనాల రాచకోటలే, పాలిస్తాలే పరిపాలిస్తాలే, పాలిస్తాలే పరిపాలిస్తాలే. రాసిస్తావా మరి రాసిస్తావా, పాలిస్తాలే పరిపాలిస్తాలే. అబ్బా, ఈ సూర్యుడి చిమ్మట అప్పుడే వచ్చేశాడు. నా చంద్రుడు వెళ్ళిపోతాడు. పోవడం రావడానికేగా. వస్తా. ఏమండి అని వస్తున్నారు, అని వస్తున్నారు. పోండి, మీరు మరీ చిలిపి. పెళ్ళానికి ఎవరైనా కన్ను కొడతారా? పెళ్ళామా 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 ఎప్పుడు చేసుకున్నా నేను నిన్ను?
కిట్టయ్య మాట చెప్పాడు కదండి, ఆ మాటతోనే అయిపోయింది సగం పెళ్లి. ఓ ఈ నువ్వు ఆ నువ్వా? ఆ నేనే ఈ నేను. ఇదిగో నీ ముద్దు ముద్దు మాటలు వింటుంటే నిన్ను పప్పు సుద్ద అని పిలవాలనిపిస్తుంది. అయ్యో పప్పు సుద్దా, ఆ, పిలవండి పిలవండి. మీరలా అంటుంటే నా ఒళ్ళంతా పులకరించిపోతోంది. అరే 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 అయితే నీ మాట ప్రకారం నేను నీకు అర్థం అవ్వకుండేగా? అందులో అణువంత సందేహం కూడా లేదండి. అయితే గుర్రం ఎక్కు. అలా అలా తోటల్లోకి, గడ్డి బాముల్లోకి, కొండల్లోకి, కోనల్లోకి తిరిగి వచ్చేద్దాం. హ్మ్? ఆ 3 ముళ్ళు వేశాక పూర్తి మొగుడయ్యాక మీ ముచ్చట్లన్నీ తీరుస్తాలేండి. ఓ సిని, ఎన్ని వంకర్లు తిరుగుతున్నావే. ఆ 3 ముళ్ళు అన్న ముక్క వదిలేసి ఇంకో మాట చెప్పు. మన జాతకంలో అది రాసిలేదు. అయ్యో మీరు మరీను ఉమ్. రాసి లేకపోతే కిట్టయ్య ఎందుకు చెప్తాడు? ఆయనకి వేరే పని పాట లేక అలా చెప్పుంటాడులే గాని. ఏ పిల్ల, నువ్వు అంటే నీతో పాటు 2-3 జాములు గడపడానికి నాకే అభ్యంతరం లేదు. నువ్వు ఇష్టపడి వస్తే నీ ఇష్టం, లేదా మనతో చాలా కష్టం. ఆ, మొగుడు పెళ్ళాలన్నాక ఆ మాత్రం ఇష్టాలు కష్టాలు ఇలా వచ్చి అలా పోతూనే ఉంటాయిలేండి. అవేం నేను పట్టించుకోను, సరేనా? ఒరే